హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో యానిమేస్ అనగానే మన తెలుగు వాళ్ళకి మెయిన్గా గుర్తొచ్చే పేరు ఏంటంటే మంచి మంచి యాక్షన్ యానిమేస్ లైక్ నరుటో, వన్ పీస్, డ్రాగన్ బాల్ ఇలాంటివి. సో కాబట్టి అందరూ వాటిని ఎక్కువ చూస్తారనమాట. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఎన్నో అద్భుతమైన కొన్ని యూనిక్గా అండ్ ఎంతో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే యాక్షన్ స్టోరీస్ అన్నీ కూడా జనాలు చూడట్లేదు అండ్ అవి అండర్ రేటెడ్ యానిమేస్ లాగా మిగిలిపోతున్నాయి. సో అటువంటి యానిమేస్ లిస్ట్లో బోలెడన్ని ఉన్నాయన్నమాట. బట్ ఈరోజు మనం టాప్ 5 అండర్ రేటెడ్ యాక్షన్ యానిమేస్ పార్ట్ 1 అంటే ఈ వీడియోలో ఒక 5 యానిమేస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇటువంటి వీడియోస్ మీకు నచ్చితే కనుక మీరు చేయాల్సింది మీరు చేయండి. సో దట్ ఇలాంటి ఎక్కువ వీడియోస్ నేను కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఉండబోతున్న 5 యానిమేలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తాయి. దానికైతే నేను గ్యారంటీ ఇస్తాను. అంతేకాకుండా ఇవి ఇండియాలో ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉన్నాయి, ఇవి తెలుగులో ఉన్నాయా లేవా అవి కూడా అయితే చెప్తానమాట. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5, టైగర్ అండ్ బన్నీ. సో ఇది చూసుకుంటే మనకి 2011లో వచ్చిన యానిమే అనమాట. సో దీంట్లో చూసుకుంటే ప్రస్తుతానికి 2 సీజన్స్ అయితే ఉన్నాయి అండ్ మన ఇండియాలో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. అండ్ ఆబ్వియస్లీ దీనికైతే మనకి లేదనమాట, ఇది తెలుగు డబ్బు అయితే లేదు. సో ఈ టైగర్ అండ్ బన్నీ విషయానికి వెళ్ళిపోతే ఈ యానిమే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే బాగానే అనిపించింది అనుకున్నా. బట్ తర్వాత చూసే కొంత చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అండ్ ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. బై ది వే టైగర్ అండ్ బన్నీ చూడాలనుకునే వాళ్ళు ఎలాంటి ఆడియన్స్ ఉండొచ్చు అంటే, సో మీకు సూపర్ హీరో షోస్ లైక్ మై హీరో అకాడమీ, వన్ పంచ్ మ్యాన్ నచ్చితే కనుక ఆర్ 2 హీరో ఎక్స్ నచ్చినా కూడా ఇది కూడా మీకు నచ్చుతుంది. సో టైగర్ అండ్ బన్నీ చూసుకుంటే మనకి ఒక సూపర్ హీరో వరల్డ్ అయితే సెట్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సెలబ్రిటీస్ అనమాట, లైక్ హీరోస్ అందరూ స్పాన్సర్డ్ సెలబ్రిటీస్. సో వాళ్ళల్లో ఒక వెటరన్ హీరో అంటే బాగా వెటరన్ అనమాట. సో తను అంతేకాకుండా ఒక కొత్త రూకీ, వీళ్ళిద్దరు పార్ట్నర్స్గా మారి క్రైమ్ని అయితే ఫైట్ చేయాలి. సో అది చూసుకుంటే వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోకూడదు, ఒక ప్రాపర్గా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యానిమే ఎలా ఉంటుందనేది మీరు ఖచ్చితంగా చెక్ చేయండి, మీకైతే నచ్చవచ్చు. ఇన్ కేసు మీరు ఎవరైనా మై హీరో అకాడమీయా ఆర్ లేకపోతే వన్ పంచ్ మ్యాన్ ఎస్పెషల్లీ 2 హీరో ఎక్స్కి ఫ్యాన్స్ ఉంటే కనుక ఇదైతే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. సో నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే అకుడామా డ్రైవ్. సో అకుడామా డ్రైవ్ విషయానికి వెళ్ళిపోతే దీంట్లో టోటల్ సీజన్ 1 ఉంది అండ్ సీజన్ 1 తోటి మనకి స్టోరీ కూడా ఎండ్ అయిపోయింది. అండ్ ఇది మనకి మన ఇండియాలో క్రంచీరోల్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. అండ్ తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే ప్రస్తుతానికైతే క్రంచీరోల్ అయితే లేదనమాట. బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ రావచ్చు, ఎందుకంటే ఇదైతే మనకి హిందీ డబ్బు ఉంది బట్ ప్రస్తుతానికి మన తెలుగు డబ్బు అయితే తమిళ డబ్బు అయితే లేదనమాట. ఇక అకుడామా డ్రైవ్ విషయానికి వెళ్ళిపోతే సో దీంట్లో చూసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలైట్ క్రిమినల్స్ అనమాట. వీళ్ళందరూ చూసుకుంటే వీళ్ళందరూ ఒక మిషన్లోకి, చాలా అంటే చాలా పెద్ద మిషన్ అండ్ దీంట్లో ప్రాణాలు పోయే మిషన్ కూడా. సో అటువంటి దాంట్లోకి వీళ్ళందరూ అయితే ఫోర్స్డ్గా అయితే వెళ్లాల్సి వస్తుంది. సో ఈ స్టోరీ అంతా సైబర్ పంక్ సిటీలో అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ సర్వైవ్ అవుతారా లేదా అనేది స్టోరీ మొత్తం ఉంటుంది అండ్ ఆ మిషన్ సక్సెస్ఫుల్గా చేస్తారా లేదా అని చెప్తున్నాను భయ్య. మీరు ఎవరైతే రీసెంట్గా చాలామంది సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్ చూసి తోపు తురుమన్నారు అండ్ దానికంటే ముందే ఇది వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్ స్టోరీ ఫార్మేషన్ ఏదైతే ఉందో సిమిలర్ టు అకుడామా డ్రైవ్ ఉంటుంది అండ్ అకుడామా డ్రైవ్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అద్భుతం అనమాట. అండ్ ఈ యానిమే ఇప్పుడు కాదు వచ్చింది, మనకి 2020లో అయితే వచ్చిందనమాట. అండ్ మీకైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో క్రేజీ లెవెల్ స్టఫ్ అయితే ఇస్తాయన్నమాట, దాంట్లో డౌటే లేదు. సో వన్స్ ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఎవరైతే కనుక మీలో సైబర్ పంక్ యానిమేకి ఎవరన్నా ఉంటే కనుక ఫ్యాను ఆర్ లేకపోతే మీకు అకాగమకి నచ్చినా కూడా ఇదైతే డెఫినెట్లీ నచ్చుతుంది, డోంట్ మిస్ ఇట్. సో ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే 91 డేస్. సో 91 డేస్ చూసుకుంటే మనకి దీంట్లో కూడా సేమ్ ఒక్క సీజనే ఉందన్నమాట, 2016లో వచ్చింది అండ్ ప్రస్తుతానికి ఇది ఇండియాలో ఏ ఓటీటీలో కూడా అవైలబుల్ లేదు. సో కాబట్టి ఎక్కడ చూడాలో మీకు తెలుసు. ఇక 91 డేస్ విషయానికి వెళ్ళిపోతే కనుక ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ మనకి స్టోరీలోని క్యారెక్టర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అండ్ దీని మెయిన్ థింగ్ ఏంటంటే రివెంజ్ అనమాట. సో ఒక పర్సన్, మన మెయిన్ హీరో చూసుకుంటే ఒక మాఫియా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని చచ్చిపోవడానికి రీజన్ అవుతారో సో ఆ మాఫియా లోపలికి అయితే వెళ్తాడనమాట రివెంజ్ కోసం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం స్టోరీ ఎలా రన్ అవుతుంది అనేది ఉంటుంది. అండ్ 91 డేస్ లిటరల్లీ నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని. సో కీ విజువల్ చూసినప్పుడు ఇదేదో నార్మల్ స్టోరీ అయి ఉంటుందిలే, నార్మల్గా పెద్ద క్రేజీ ఉండదేమో అనుకున్నా. బట్ వన్స్ యానిమేలోకి దిగిన తర్వాత ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అద్భుతం అనమాట. అండ్ డెఫినెట్లీ ఇది అండర్ రేటెడ్లో ఒకటే, నేనైతే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను, మీరైతే ట్రై చేయండి. ఇండియాలో ప్రస్తుతానికి ఎక్కడ లేదో అదొక డిసడ్వాంటేజే, బట్ ఏం చేయగలం, మనకైతే ప్రస్తుతానికి ఎక్కడా లేదండి. సో ఇక నెక్స్ట్ నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే కనుక డోరోహోడోరో. సో డోరోహోడోరో చూసుకుంటే మనకి దీంట్లో సీజన్ 1 ఉంది అండ్ సీజన్ 2 ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ కూడా వచ్చాయి.
మన ఇండియాలో నెట్ఫ్లిక్స్ అండ్ క్రంచ్రోల్ రెండిట్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ తెలుగులో లేదు. ఇది చూసుకుంటే ఇక దీని గురించి చెప్పాలా, ఇది కూడా మనకి 2020లో వచ్చింది. అండ్ ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ అంతా ఇంత కాదు. దీని ప్రెమిస్ చెప్తే చూసుకుంటే కనుక, సో ఈ ప్రపంచం అంతా క్యాయోస్తో నిండిపోయి ఉంటుంది. దీంట్లో మ్యాజిక్ యూజర్స్ ఉంటారు, నార్మల్ మనుషులు ఉంటారు. అండ్ దీంట్లో మన మెయిన్ హీరో చూసుకుంటే వాడికి ఒక తలకాయ ఎలా ఉంటుందో తెలుసా, మనిషి బాడీ బట్ లిజార్డ్ హెడ్ అయితే ఉంటుందన్నమాట. సో లిజార్డ్ హెడ్తో వాడికి తెలియదు, అంటే అసలు వాడి పాస్ట్ గురించి వాడికి తెలియదు, వాడు అలా ఎలా మారాల్సి వచ్చిందో తెలియదు. బట్ వాడి తల లోపల వాడి నోట్లో ఇంకొక మనిషి తల ఉంటుంది. సో అదైతే అసలు వాడి పాస్ట్ని అన్కవర్ చేయడానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో తన ట్రూ ఐడెంటిటీ కనుక్కోవడానికి వాడు ఎంత చేస్తాడంటే వైలెన్స్, అది పిచ్చెక్కిచ్చేస్తుంది, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సో డోరో లిటరల్లీ రీసెంట్గానే రివ్యూ కూడా చేశాను సీజన్ 2ది, మళ్ళీ చెప్తున్నాను, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. డోరో మీకు చూడాలనిపిస్తే కనుక వెంటనే వెళ్ళిపోయి చూసేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, ప్యూర్లీ 18+ అయితేనే మాత్రం చూడండి. దీంట్లో ఉండే స్టఫ్ అంతా ఇంత కాదు, చాలా గోర్ ఉంటుంది, క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మెంటల్ ఎక్కిచ్చేస్తాయి అనమాట. స్టూడియో మొప్ప సీజీఐని ఎంత అద్భుతంగా చేస్తారా అని మీకు అనిపిస్తుంది ఇది చూస్తే కనుక. సో వెళ్ళిపోయి డోరో చూడాలనుకునే వాళ్ళు చూసేయండి, మీకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇక మన ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే, ఎక్కడ వరకు వచ్చుంటే కనుక మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ఇక్కడ వరకు వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్, లైక్, షేర్ కుదిరినంత వరకు మనకైతే సపోర్ట్ చేయండి. బై ద వే రీసెంట్గా కొత్తది ఒకటి వచ్చింది, రీసెంట్ కదా ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా. సో మీరైతే హైప్ చేయొచ్చు, వీడియోని హైప్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే డోరో. సో డోరో విషయానికి వెళ్ళిపోతే కనుక ఇక నేను ఒక్కటి కూడా చెప్పను, దీని గురించి చెప్పాలంటే లిటరల్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైంలో ఒకటిది. బై ద వే డోరో గురించి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో చెప్పనా, ఇది యాక్చువల్గా 1960sలో ఉన్న ఒరిజినల్ స్టోరీ. ఇది చూసుకుంటే రాసింది ఎవరో కాదు, ద ఫాదర్ ఆఫ్ మాంగా అంటారు. సో అది నేను పాత చూడమని చెప్పట్లా, డోరో కొత్తది వచ్చింది. ఎప్పుడంటే మనకి 2019లో డోరో కొత్త యానిమే రిలీజ్ అయింది. ఇది చూసుకుంటే మనకి స్టూడియో మొప్పా నుంచి వచ్చింది. ఇదైతే మనకి ఇండియాలో చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది, ప్రస్తుతానికి తెలుగు డబ్బు అయితే అవైలబుల్ లేదు. సో డోరో విషయానికి వెళ్ళిపోతే కనుక నేను ఎందుకు చాలాసార్లు చెప్పుంటాను, మీ ఫాలో అవుతుంటే ఇప్పటికీ చెప్తాను, ఒక్క సీజన్తో ఎండ్ అవుతుంది. అండ్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందంటే లిటరల్లీ లైఫ్లో డోరో లాంటి యానిమేని వన్స్ చూసిన తర్వాత మర్చిపోలేరు. అది ఇచ్చే ట్రామా కావచ్చు, లేకపోతే అది ఇచ్చే నార్మల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, ప్రతిదీ కూడా ఒక అద్భుతమే. ఒక్క పాయింట్ కూడా దీంట్లో బాగాలేదని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ ఎ మాస్టర్ పీస్. దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో ఒక యంగ్ వారియర్ అనమాట. సో మన మెయిన్ క్యారెక్టర్ చూసుకుంటే హెక్కిమారు, అండ్ ఇంకొక వైపు ఇంకో మెయిన్ క్యారెక్టర్ కూడా ఉంటారు. సో అది డోరో. సో వీళ్ళిద్దరైతే ఒక కొన్ని ఇన్సిడెంట్ల తర్వాత కలుసుకుంటారు ఒక జర్నీలో. సో కలుసుకున్న తర్వాత వాళ్ళ జర్నీ ఇద్దరు కలిసి అయితే మొదలు పెడతారు. బట్ దీంట్లో మెయిన్ రన్ అయ్యేది ఏంటంటే హెక్కిమారు. సో మనోడికి చిన్నప్పుడే తన బాడీ ఏదైతే ఉంటుందో కోల్పోతాడు. పుట్టంగానే తనకు బాడీ ఉండదు, ఎముకలు నరాలు మాత్రమే ఉంటాయి, స్కిన్ కూడా ఉండదు. అలా పుట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సొంత నాన్నే డీమన్స్కి తన బాడీని సాక్రిఫైస్గా ఇస్తాడు ఊరి కోసం. సో కానీ హెక్కిమారు అంతటితోటి వదలడు. పెద్దయిన తర్వాత కొంచెం తెలిసిన తర్వాత తన బాడీ కోసం తను వెతుక్కుంటూ ఎన్నో డీమన్స్ని అయితే చంపుతూ పోతాడు, దీంట్లో ఇంక్లూడ్ అయిన వాటిని. సో ఆ స్టోరీ ముందుకు ఎలా వెళ్తుంది, ఫినాలేలో ఏం జరుగుతుంది, అసలు వీటన్నిటిలోకి చిక్కుకున్న డోరో కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా చూడండి. చెప్తున్నాను, లిటరల్ క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, అండ్ లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ ప్లాట్స్ అయితే ఉంటాయి. అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చే ఎక్స్పీరియన్స్ అంతా ఎంత కాదు, లిటరల్లీ ఏడిపిచ్చేస్తుంది భయ్య కొన్ని ఆర్క్స్లో అయితే, దానికైతే గ్యారంటీ ఇస్తాను. సో ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ అనమాట. దీన్ని యాక్షన్ యానిమే అని చెప్పకూడదు, ఇది యాక్చువల్గా ఫుల్ ప్యాకేజ్, మీకు అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఒకటి లేదు ఒకటి ఉందని చెప్పడానికే లేదు, దిస్ ఈజ్ ఎ పక్క ఫుల్ మీల్స్ అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నెక్స్ట్ షేర్ చేయండి, అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటే బాబానా.